హైడ్రా చెప్పింది చేతల్లో చేసి చూపించింది. పాలకుల నిర్లక్ష్యం, కబ్జా రాయుల భూదాహానికి అస్తిత్వం కోల్పోయిన హైదరాబాద్ బతుకమ్మ కుంటకు హైడ్రా జీవం పోసింది. ఔరా అన్న చందంగా అంబర్పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వచ్చింది. చెరువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా విజయంలో ఈ చెరువును తమ డెవలప్మెంట్ ఖాతాలో వేసుకుంది. సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దింది. సెప్టెంబర్ నాటికి చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు శరవేగంగా పనులు చేపట్టింది. ఇక హైడ్రా అధికారి రంగనాథ్ రంగంలోకి దిగిన తర్వాత బతుకమ్మ కుంటపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీనిపై స్థానికంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టుకి ఆధారాలు సమర్పించారు. 14 ఎకరాలు ఉన్న కుంట 5 ఎకరాలకు కుదించుకుపోయిందని తెలిపింది. దీనితో హైకోర్టు హైడ్రాకే సపోర్ట్ చేసింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక టీం రంగంలోకి దిగి అక్రమదారుల భరతం పట్టారు. అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి చెరువును మరింత విస్తరించారు. అనంతరం ప్రభుత్వం 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. మట్టి చెత్త చెదారంతో పూర్తిగా కనుమరుగైన బతుకమ్మ కుంట ఇప్పుడు నీటితో కలకలలాడుతోంది. ఫిబ్రవరి నుంచి పనులు చేపట్టింది హైడ్రా మట్టి తవ్వకాలు జరుపుతుండగా అడుగు లోతులకే నీళ్లు దర్శనమిచ్చాయి. వాటర్ పైప్ లైన్ అంటూ అప్పట్లో పెద్ద దుష్ప్రచారం జరిగింది. అయినా వెనుకడుగు వేయని హైడ్రా అంకుటింత దీక్షతో పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగింది. సుమారు 90% పనులు పూర్తి అయ్యాయని, సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో జనాలకు అందుబాటులోకి తెస్తామని హైడ్రా అధికారి రంగనాథ్ తెలిపారు. బోటింగ్, వాకింగ్ ప్లాట్ఫామ్స్, చిల్డ్రన్ పార్క్ ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ఇక బతుకమ్మ కుంటకు జీవం పోసిన హైడ్రా మిగతా చెరువులను సైతం అభివృద్ధి చేసేందుకు బిజీ అయిపోయింది.